ఉదయ్ కిరణ్ చూడండి, రంగనాథ్ గారు చూడండి. ఉదయ్ కిరణ్ లైక్ ఆయన చదువులో పెద్ద రాణించలే, ఇండస్ట్రీకి వచ్చాడు, తక్కువ మనకి ఆయనకు ఫేమ్ వచ్చింది, టప్ 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 అని వరుస పెట్టి సూపర్ మెటిక్యులస్ రైజ్ అది. సో ఆయన ఏంటి యాక్టింగ్ చేయడం మాత్రమే. తర్వాత ఒకవేళ ఫ్యూచర్లో రిటైర్ అయిపోతే ఏంటి, ఎన్నాళ్ళు ఉంటావు హీరోగా? 10 ఏళ్ళు 20 ఏళ్ళు, సరే తర్వాత ఏంటి? అందరూ బాలయ్య బాబు లాగా చిరంజీవి లాగా ఉండలేదు తర్వాత కూడా. 60 years దాటినా కూడా వాళ్ళు లైక్ 20 ఏళ్ళ హీరో ఇంత డ్యాన్స్ చేయగలరు వాళ్ళు. అందరికీ అలా ఉండదు. బట్ రియాలిటీలో కొంత మనం ఆలోచించాలి. ఆ బ్యాకప్ ప్లాన్ అనేది కూడా ఇప్పుడైతే ఇప్పుడు ఉదయ్ కిరణ్కి అయితే చాలా ఎర్లీగానే జరిగిపోయింది పాపం తన లైఫ్లో. పాయింట్ ఏంటంటే కెరీర్ బాగున్నప్పుడు అందరూ నీ చుట్టూ ఉంటారు, ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్. బట్ ఒక్కసారి కెరీర్లో నువ్వు దెబ్బలు తిని నువ్వు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పెళ్ళం కూడా పట్టించుకోకపోతే. ఉదయ్ కిరణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో మీకు కంప్లీట్గా తెలుసు, మీరు అక్కడే ఉన్నారు. అయితే ఆ రోజు కానీ ఉదయ్ కిరణ్ పక్కన ఎవరైనా ఒక్కరుండుంటే ఖచ్చితంగా ఆ క్షణం తప్పించుంటే. ఉదయ్ కిరణ్ రేడియోకి చాలాసార్లు వచ్చాడు. ఎస్పెషల్లీ నేను నాన్ స్టాప్ 100 గంటల మ్యారథాన్ చేశాను రేడియోలో ఆపకుండా. 4 రోజులు ఆహారాలు నేను నిద్ర లేకుండా కంప్లీట్గా చేశాను. ఆ టైంలో ఫైనల్ లాస్ట్ 1 అవర్లో తన గెస్ట్గా వచ్చాడు. చాలా ఇట్స్ లైక్ ఏ గుడ్ ఫ్రెండ్. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎలా నాకు ఫ్రెండ్, ఉదయ్ కిరణ్ అప్పట్లో చాలా మంచి స్నేహితుడు. కానీ అంత అడపదడప మాట్లాడుకునే ఇది ఉండదు. నాకేంటంటే ఈ పబ్బులు ఈ కంట్రీకి దూరంగా ఉంటారు, మందులో ఫ్రెండ్స్ ఉండరు నాకు. బట్ ఆయనతో అప్పుడప్పుడు ఉండేది. ఏంటి పరిస్థితి అప్డేట్లు. తర్వాత జెమినీ మ్యూజిక్లో కూడా విజయం చేసేప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూలు మీరు చేసినట్టు నేను అలా సేమ్ ఇదే ప్లేస్లో ఉదయ్ కిరణ్ కూర్చోబెట్టి శ్రీరామ్ తర్వాత 2-3 సినిమాలు కూడా చేశాను. తర్వాత తమిళ్లోకి వెళ్ళాడు ఆయన అదృష్టం ప్రేక్షకుడు కూడా. బట్ ఏం చేసినా కూడా దానికి ఒక బ్యాడ్ టైం అనేది ఉంటుంది. బ్యాడ్ టైం దాటి గుడ్ టైం వస్తుంది. ఆ టైంలో ఒక మంచి స్నేహితుడు ఖచ్చితంగా ఉండుంటే మీరు చెప్పినట్టు ఆయన బతికేసి ఉండేవాడు. ఒక్కరోజు ఆ రాత్రి ఆ 1 గంట ఆ చెడు నిర్ణయం తీసుకునేటప్పటికి. అండ్ చెడు సావాసాలు, చెడు సావాసం అంటే ఫ్రెండ్స్ అని కాదు, మందు సిగరెట్లు ఇంకా మాదక ద్రవ్యాలు, ఆయనని కాదు మామూలుగా జనరల్గా ఎప్పుడైతే ఇవి తీసుకుంటాం ఒకసారి ఆ హై లోపల నుంచి వెళ్ళిపోయినప్పుడు సడన్గా డిప్రెషన్ వచ్చేస్తుంది. ఏంటి జీవితం ఎందుకని చెప్పి. సో అది కూడా చాలా డేంజరస్. అది ఆయన మందుకి దూరంగా ఉండడం వల్ల కూడా కాస్త బెటర్ అయ్యేదేమో. కానీ అలా ఈ చేత్తో మోసే ఆయన. అదే ఆ రోజు కనీసం భార్య కూడా చూడడానికి రాలేదంటే చాలా బాధ వేస్తుంది. కాస్త చెప్తారు. అనాథ శవంలాగా అక్కడ నిమ్స్ హాస్పిటల్లో పంచగుట్టలో అలా ఉంటే టీవీల్లో న్యూస్ చూసి ఎక్కడెక్కడో వాళ్ళు, అంటే నాకు తెలిసి నేను అప్పుడే ఫస్ట్ వెళ్ళిపోయాను. అప్పుడే కొంతమంది మన ఇండస్ట్రీకి సంబంధించి ఈయనతో పాటు యాక్ట్ చేసిన కొంతమంది స్టంట్ మెన్ ఫైటర్స్ వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఏం జరుగుతుంది, ఇంకా బాడీ లోపల ఉంది, వాళ్ళు ఎవరన్నా వస్తే కానీ చేయలేరు, వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ అక్క యెమెన్లోనూ సౌదీలోనూ ఎక్కడో ఉన్నారు. కట్టుకున్న భార్య అయితే కనీసం కూర్చోలేదు. ఇంకా తర్వాత టీవీలో ఎక్కడ పట్టినా ఆయన న్యూస్ వేయడం, నీ స్నేహం ఇక రాదు అని. ఏం కానీ అది కూడా హాస్పిటల్ సీన్ వేస్తే ఇంకా నిజంగానే జనాల్లో కట్టలు తెంచుకుంది. పరిగెత్తుకొని వచ్చారు, 100 మంది వచ్చారు. నిమ్స్ హాస్పిటల్ మొత్తం నిండిపోయింది. అక్కడ తర్వాత సరే అక్కడ ఉన్న ఆడవాళ్ళు వచ్చారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు వచ్చారు. తుమ్మెత్తి పోసారు. ఏం పెళ్ళాం, కనీసం మొగుడు చచ్చిపోతే ఆఖరి చూపు కూడా రాని పెళ్ళాం, అది ఇదని తీసుకున్నారు. సరే తర్వాత హెచ్ఓడి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. సో ఇంకా తర్వాత నేను హాస్పిటల్లో మాట్లాడి నేనే సంతకం పెట్టి తీసుకుని. అవునా? తర్వాత ఎప్పుడో వచ్చారు వాళ్ళు. అప్పటికి ఇంకా ఎస్ఆర్ నగర్ దాటిన తర్వాత ఒక శ్మశానం అక్కడికి తీసుకెళ్ళి చేశాను. ఇంకా నా వల్లగాల అక్కడ దింపేసి అంత అంటే అప్పుడు కూడా ఫ్రెండ్కి ఒక కడసారి వీడ్కోలు అని చెప్పుకొని అలా చేసాం. కానీ వల్లగాల అక్కడ దూరంగానే ఉండిపోయా. ఇంకా ఇండస్ట్రీ పెద్దలు వచ్చారు అప్పటికి, మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, తీసుకున్నారు, చేస్తున్నారు. అది తెలిసి మొత్తం ఒక శ్మశానం స్టేడియం అయిపోయింది ఆ రోజు మొత్తం. కనీసం ఒక 500 మంది దాకా శ్మశానాలు అలా చుట్టూ అలా ఉన్నారు. జరిగింది దహనం. సక్సెస్కైనా ఒక ఫెయిల్యూర్కైనా నువ్వే కారణం.
కానీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు అడ్డు పెట్టుకొని ఉండాలి, భార్య అయినా లేకపోతే ఫ్రెండ్స్ అయినా. బట్ అది అట్లా జరిగింది. బట్ నాకేమనిపించిందంటే తర్వాత అటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. ఇప్పుడు రాజస్థాన్కి ఇటువంటి అంటే లైఫ్లో ఇటువంటి దెబ్బ పడి రేపు ఫ్యూచర్లో ఏదన్నా అయితే మళ్ళీ మనం క్షమించుకోలేము. అంటే తర్వాత ఉండుంటే బాగుండేది అనుకోవడం కంటే అది ఇప్పుడు ఉండడం బెటర్ అంటారు. నేను అనేది అది, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎలా లోన్లీగా ఉన్నప్పుడు వాళ్ళని పలకరించండి, ఫోన్ చేయండి, ఎలా ఉన్నావు, జస్ట్ ఒక నోటి మాట. వాళ్ళకి ఏం అవసరం లేదు, నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏంటి కాసేపు వెళ్ళి కూర్చోండి, వాడికి ఇష్టమైతే ప్యాక్ ఆడండి లేకపోతే చెస్ ఆడండి, కాసేపు కూర్చోండి. ఐ డోంట్ ఎంకరేజ్, బట్ కొంతమందికి మందుల స్నేహాలు ఉంటే ఏదో ఒకటి కాలక్షేపమైన చేయండి. ఆ టైంకి అతన్ని ఎస్ అది దాటించడానికి అంతే. మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వండి. అరే 50లో 60లో హీరోలు అద్భుతంగా అవుతున్నారు, టైం వస్తుంది. భగవద్గీతలో ఒకటి ఉంటుంది, ఒక సంతోషంగా ఉన్నవాడు బాధపడేవాడు సంతోషంగా ఉండే విషయం ఒకటి చెప్పయ్యా అంటాడు. అంటే ఈ క్షణం శాశ్వతం కాదు అంటాడు ఆయన. ఒకడు బాధలో ఉన్నా ఇది శాశ్వతం కాదు, ఎందుకంటే రేపు ఆనందం వస్తుంది, ఆనందంలో ఉన్నా శాశ్వతం కాదు, రేపు బాధ వస్తుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ యువర్ టైం అంతే. అది ఈవిడ చేసింది కూడా కరెక్ట్ కాదు. ఇవాళ ఆవిడకి ఏదో కెరీర్లో కొంచెం డౌన్ ఫేజ్ ఏదో వచ్చింది అన్నంత మాత్రాన ఎప్పటికీ అలా ఉంటుందనేం కాదు కదా. ఇప్పుడు కీరవాణి గారు ఆయన ఆ ఏజ్లో బాహుబలి అందించారు మనకి, ఆస్కార్ తర్వాత. సో అద్భుతాలు చేస్తున్నారు, వయసుకి సంబంధం లేదు. మనం ఎలా ఉండాలంటే మద్యపానం తీసుకోకూడదు, కానీ జ్యూస్లా కాకుండా వైన్లా ఉండాలి. ఎందుకంటే వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత వాల్యూ దానికి, అంత టేస్ట్ దానికి. బట్ జ్యూస్ 2 రోజులు కుళ్ళిపోతుంది. సో మనం ఎంచుకునే కెరీర్ కూడా అలా ఉండాలి. నేను యాంకరింగ్ చేశాను కొన్నాళ్ళు, నాకు తెలుసు కొన్నాళ్ళకే బ్యూటీ ఫేడ్ అవ్వదు. బట్ ఆర్జీ అలా కాదు కదా, ఇట్స్ వాయిస్, నీ ఇంటలెక్ట్, నీ తెలివితేటలే నేను తీసుకెళ్తాయి. ఇప్పుడు కూడా నీ మేధస్సు నమ్ముకో, ఓల్డ్ ఏజ్ అయిపోవచ్చు, ఇది పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది. అండ్ ఇంకోటి, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడైతే ఒక మనిషికి తను ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తోడు కావాలని మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు కూడా ఒక తోడు కావాలి. కరెక్ట్. ఇందాక మీరు ప్రస్తావించినట్టు రాజ్ తరుణ్ గారి విషయం, ఆయన కెరీర్ పీక్స్లో ఉంది, వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో లావణ్య బయటకు వచ్చి కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం, ఆయన బ్యాడ్ అవ్వడం, అది కంటిన్యూ జరిగిపోయింది. ఆ రోజు ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ పక్కన నిలబడి తన వాయిస్ వినిపించడానికి ఎవరూ ముందుకు రాలేదు, మీరు మాత్రమే ముందుకు వచ్చారు. మీరు సీన్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి రాజ్ తరుణ్ మానసిక స్థితి ఎలా ఉంది? బయటికి రాడు, బయటికి వచ్చి కెమెరాని ఫేస్ చేసి మాట్లాడాలి అంటే మన వాళ్ళు తమ్నైల్స్, మీకు తెలిసిందే కదా మన యూట్యూబ్ వాళ్ళు ఎలా ఉంటారు, అశ్వత్థామ తక్కువ అన్నట్టు, ఏం లేకపోయినా కూడా అక్కడ ఏదో సిరివల్ పళ్ళు, అక్కడ యాంకర్ చెప్పేది ఒకటి, వీళ్ళు వేసేది ఒకటి ఉంటుంది. దానికి తోడు ఇంకా ఈ ఫెమినిస్టులు లేకపోతే కార్యకర్తలు, ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళు వీళ్ళు వచ్చి వాడు ఒక దూడు, వాడు అది, వాడు కామందుడు, వాడు నీచుడు, వాళ్ళని వాడుకున్నాడు, వీళ్ళు వాడుకున్నాడు, ఏమీ లేకపోయినా మనిషిని అంత. నిజానికి నేను లోపలికి వెళ్ళి తెలుసుకున్నాక సచ్ ఎ జెమ్ ఆఫ్ ఎ మ్యాన్. భరించాడు మనిషి, ఎన్ని అసలు ఆ బూతులు, ఆ కొట్టడాలు, తలపగలు కొట్టడాలు, అవార్డులన్నీ పగిలిపోయినా రాష్ట్రానికి వచ్చినవి, వేసి తలనే పగల కొడితే అవి కూడా ఎలా భరించాడు మనిషి. ఒక మనిషి అంత భరిస్తాడని, ఇప్పుడు కేసులు అవుతాయనో, ఆడాలని కొడితే ఇంకోటి అవుతుందనో భయంతో ఉండడం వేరు. బట్ అంత స్పర్ధం మనల్ని కొడితే మనం ఎట్లా ఊరుకుంటాం? అవును, అది కూడా చేయడు మనిషి, అలా ఉంటాడు. మీరు గమనిస్తే ఆ కెమెరా వచ్చి మాట్లాడినప్పుడు కూడా మనిషిలో ఒక వణుకు. అవును, అది దానికి అంటే కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు వచ్చే మాట వేరు. మనల్ని అందరూ కూడా ఒక దొంగలాగా చూస్తున్నారు ప్రపంచం అనుకునేటప్పుడు వచ్చే ఇది వేరు. ఆ రోజు ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్కి వచ్చారు పంచగట్టుకొని. ఆ రోజు రాజ్ తరుణ్ని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆయన చేయి కానీ, ఆ నోరు వనకడం కానీ, గొంతు వనకడం కానీ ఎప్పుడు లేదు. అది కరెక్ట్, చాలా భయంకరంగా సఫర్ అవుతున్న సిచ్యువేషన్ అది. సో ఆ రోజు మీరు అండగా నిలబడ్డారు. అదే రోజు ప్రసాద్ ల్యాబ్లో మీరు కింద ఉంటే ఆయనే స్వయంగా మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి నా బ్రదర్ అని చెప్పి అందరికీ అఫీషియల్గా పరిచయం చేశారు. ఇప్పుడు ఎలా ఉంది మీ రిలేషన్? అదే చెప్తున్నా కదా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను, ఎలా ఉన్నాడు ఏంటి కనుక్కుంటుంటాను. సో లైక్ ఒక 2-3 సార్లు కలవడం కూడా జరిగింది రాజధాని. బట్ అలానే చనువు ఇచ్చారు కదా అని మనం వెళ్ళి ప్రతిరోజు అక్కడ కూర్చొని వేయదు. నా పోరాటం నాదే. బట్ నా పోరాటం ఏంటంటే మగవాళ్ళకి ఇటువంటి దుస్థితి
ఇప్పుడు అమ్మాయి వెళ్ళి కేసు పెట్టగలిగింది ఏ ఆధారాలు లేకుండా, ఏమీ లేకుండా, వీడు నా మొగుడు నన్ను మోసం చేశాడు అని చెప్పి. అదే ఒక మగాడికి ఈవిడ ఇంత చితక్ కొట్టి తల మీద పగల కొట్టి ఇన్ని బూతులు తిడుతుంటే వెళ్ళి కేసు పెట్టగలవను? అంత దుస్థితిలో ఉన్నాం మనం. మనకంటూ చట్టాలు లేవా అని చెప్పి, అంటే పోలీస్ సిస్టమ్ కూడా మగాడిని ట్రీట్ చేసే విధానం మారాలి. అండ్ అలాగే కొన్ని చట్టాలు మార్చుకోవాలి. అనే పోరాటంలో పోతున్నప్పుడు రాజ్ తరుణ్ కావచ్చు, హర్షసాయి కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, గరికపాటి గారు కావచ్చు, మిస్టర్ టీ కావచ్చు, ఇలా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం అనేది ఇది ఒక ఉద్యమంలో భాగంగా చేస్తున్నాను నేను. అంతేగాని రాజ్ తరుణ్ పిలిస్తేను, మస్తాన్ సాయి పిలిస్తేను, లేకపోతే నిన్న రోజుకు ఒక కథ చెప్తా ఉంటుంది ఇవిడ. మొన్నటి దాకా రాజ్ తరుణ్ పిలిస్తే వచ్చాడంట, ఇవాళ మస్తాన్ సాయి పిలిస్తే వచ్చాడంట, ఇప్పుడు చింటూ పిలిస్తే వచ్చాడంట. అంటే ఇక్కడ కాస్త డీటెయిల్గా రాస్తాను ఇదే క్వశ్చన్. ఫస్ట్ రాజ్ తరుణ్ తరపున మీరు నిలబడ్డప్పుడు మిమ్మల్ని రాజ్ తరుణ్ పంపించారు. తర్వాత లేదు రాజ్ తరుణ్ మంచోడు, ఆయనకి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి, కానీ శేఖర్ భాష మాత్రం చెడ్డోడే, ఆయన్ని మస్తాన్ సాయి పంపించారనేది. తాజాగా నిన్న లేదు చింటూ పంపించారు అంటారు. ఇప్పుడు మస్తాన్ సాయి కూడా మంచిగా అయిపోతాడు 2 రోజుల్లో, అంతేనా? తర్వాత చింటూ చెడ్డవాడు ఉంటాడు. బట్ పాయింట్ ఏంటంటే కొంచెం మానసిక స్థితి బాగాలేదేమో ఎప్పుడు. అంటే ఇప్పుడు ఆవిడ అగెనిస్ట్గా ఎవరున్నారు? మస్తాన్ సాయి. వీళ్ళు ఏం చేస్తారు? ఏవో సాక్ష్యాలు ఏవో పంపిస్తారు. రాస్తారు శ్రేయోభిలాషులైనా, ఈయన శ్రేయోభిలాషులైనా, లేకపోతే ఎవరైనా సరే మనకి పంపిస్తారు. పంపించినప్పుడు నేనేం చేయాలి? నాకెందుకు ఈ పెంట అని చెప్పి నేను కాముగా కూర్చోవాలా? లేదు నిజాలు ఏమన్నా ఉంటే బయట పెట్టాలా? సో ఇలా బయట పెడితే, నిజాలు బయట పెడితే ఏంటి? నన్ను వాడు పంపించినట్టు. వాడు ఖచ్చితంగా వాడు పంపించాడు, డౌటే లేదు. మస్తాన్ సాయి చాలా ఎవిడెన్స్లు పంపించాడు, అలాగే చింటూ కూడా కొన్ని ఎవిడెన్స్లు పంపించాడు. మీరు ఆ మంచం కోళ్ళు వినే ఉంటారు కదా. సో ఇలా వాళ్ళు పంపించినంత మాత్రాన వాళ్ళు ఏదో ఉసుగొలుపుతున్నట్టు కాదు కదా. ఎందుకంటే ఆవిడికి అగెనిస్ట్గా మీరు మాట్లాడినా మిమ్మల్ని కూడా మస్తాన్ సాయో చింటూ పంపించాడంట. ఎవరు మాట్లాడితే వాళ్ళు అగెనిస్ట్ పార్టీ వాళ్ళు పంపించారు. ఇది ఒక ఏమంటారంటే సైకలాజికల్ డిసార్డర్ తప్ప ఇంకేం ఉండదు. ఇప్పుడు ఆవిడ చెప్పేదే వినాలి. ఇప్పుడు ఆవిడ సాక్ష్యాలు ఏవో ఉంది, ఆవిడ బయట పెట్టుకొని చూపిస్తుంది, అయ్యా నన్ను ఇట్లా చేశారు అవతల వాళ్ళకి కూడా ఉంటాయి కదా, వాళ్ళు కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా. సరే వాడు జైల్లో ఉన్నాడు, లేకపోతే రాజ్ తరుణ్కి భయం రాలేదు, వాళ్ళు పంపిస్తున్నారు. పంపించినప్పుడు నేనేం చేయాలి? నేను బయట పెడతాను కదా. నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇవి చూడండి. నీ ప్రూఫ్లు నీకు చూపించే రైట్ నీకు ఎలా ఉంటుందో వాళ్ళ ప్రూఫ్లు వాళ్ళు చూపించుకునే రైట్ అలా ఉంటుంది. దానికి నేను చూపించానా, లేకపోతే రాజా చూపించాడా, లేకపోతే ఇంకొకరు చూపించారా? నాకు కాకపోతే ఇంకోటికి పంపిస్తాడు, అంతే కదా. ఏముంది దాంట్లో? నేను గట్టిగా పాయింట్ టు పాయింట్ తీసి ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు మొత్తం డాట్స్ అన్ని కనెక్ట్ చేసి నాకు క్లియర్గా ఉంటుంది కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, అంతే. దానికి వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అంటే ఏం లేదు, సింపుల్ బురద జల్లి కార్యక్రమం అంత మంచిగా. అంటే ఏదో రకంగా నోరు మూసేసి నా పబ్బం గడుపుకోవాలి. ఇది అవుట్ ఆఫ్ టాపిక్. అదే చెప్పబోతున్నాను. రీసెంట్గా జరిగింది కాబట్టి ప్రస్తావించాల్సి వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే కల్పన గారి విషయం ఎలాగో మనకు మెయిన్ పాయింట్, ఇవి ఇంక మిగతాయన్నీ మనకి అవన్నీ పక్కన పెడితే మీ కెరీర్ ఎలా ఉంది ఇప్పుడు? వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్? నా కెరీర్ పిల్లలు హ్యాపీగా ఉంది, ఫ్యామిలీతో బాగానే ఉన్నాం. అండ్ కెరీర్ ఆఫ్ కోర్స్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. నేను ఆల్రెడీ రేడియో చేసుకునేది. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఉంది. శేఖర్ భాష కెమెరా వెనకాల ఉన్నంత కాలం చాలా కష్టపడి అసలు ఏమీ సంపాదించుకోలేదు. కెమెరా ముందుకు వచ్చిన తర్వాత లక్షల్లో వెనకేసుకో. అయ్యా బాబు, అంటే మీ దాకా వచ్చింది? లేదు ఇప్పుడు ఈ క్వశ్చన్ రాలేదు. పాయింట్ ఏంటంటే బిగ్ బాస్లో కూడా పెద్ద నేను సంపాదించింది ఏం లేదు. ఏదో 2 వారాలకి తర్వాత కామెంటరీ ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం వస్తున్నాయి. లక్షలే, నాకైతే లక్షల్లో నా సంపాదనే, నా జీతమే లక్షల్లో ఉంటుంది. ఓకే, నా బిగ్ ఎఫ్ఎంలో జీతమే లక్షల్లో ఉంటుంది. దానికి మళ్ళీ బయట నుంచి లక్షలు రావాల్సిన అవసరం లేదు. అండ్ మీరు అంటున్నట్టు కెమెరా ముందుకు రాకముందు అనుకుంటున్నారేమో, నేను బిగ్ ఎఫ్ఎం అండ్ జెమినీ మ్యూజిక్ 2 ప్యారలల్గా 15 ఏళ్ళు చేశాను. 2007 నుంచి అంటే ఆర్జేయింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. జెమినీ మ్యూజిక్ కూడా అంతకన్నా ముందే, నేను ఆర్జే కాకముందే డీజే. అప్పటి నుంచి 2 పడవల్లో పొద్దున్నది రాత్రిది చేసుకుంటూ వస్తూనే ఉన్నా. రీసెంట్గా ఒక 3 ఏళ్ల క్రితమే నేను టీవీకి బ్రేక్ ఇచ్చి ఇటు వచ్చాను. 3 ఏళ్ళు కాదండి, ఒక 5 ఏళ్ళు పైన 2019 ఆ టైంలో బ్రేక్. ఇంకా అదే హాయ్ హలో ఏం చేస్తున్నారో తిన్నారా అదే. సో తర్వాత బయటకు వచ్చేసాను. అండ్ ఐ నో అట్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైమ్ యాంకరింగ్ అనేది మసకబారుతుంది, బట్ ఆర్జేయింగ్ అనేది పైకి ఎక్కుతుంది. ఇది వైన్, అది జ్యూస్, అంతే. బట్
కెరీర్లో ప్రాబ్లం ఏం లేదండి. సో ఐఎమ్ హ్యాపీ. వస్తాయి. నాకేంటంటే ఒక ఉద్యమంలాగా చేస్తున్నప్పుడు ఇటువంటి ఏదైనా సరే ఇంటర్వ్యూస్ కానీ వీటికి నేను ఎప్పుడు డబ్బులు తీసుకోవడం లేదండి. లేదు నేను ఎంటర్టైన్మెంట్గా నేను ఏదైనా ఈవెంట్స్ చేసినప్పుడు, లేకపోతే బిగ్ బాస్ సంబంధించిన అలాంటి ఈవెంట్స్, కామెంటరీయో ఇలాంటి వాటిలో సంపాదించుకుంటాను నేను. ఐ ఓన్లీ ఎర్న్ విత్ ఎంటర్టైన్మెంట్. ఓకే. సరదాగా జోకులు వేసి వాటిల్లో లేదా స్టాండప్ కామెడీలో ఇలాంటివి చేసి దాంట్లో నేను సంపాదించుకుంటాను తప్ప దీంట్లో నాకు వద్దు. పెట్రోల్ ఖర్చు కూడా నాదే ఇంటర్వ్యూలకి, అంతే చెప్తున్నాను.